నారద భక్తి సూత్రాల్లో నారదుడు ఇతర మహాత్ములైనటువంటి వాళ్ళు భక్తిని గురించి ఏమి చెప్పారో, వాళ్ళ యొక్క అభిప్రాయంలో భక్తి అంటే ఏమిటో మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో వ్యాస మహర్షి యొక్క అభిప్రాయం ఏమిటో నిన్న మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ వారిగా మనకిక్కడ గర్గ మహర్షి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత శాండిల్య మహర్షి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయబోతున్నారు. ముగ్గురు మహర్షుల యొక్క అభిప్రాయాన్ని వరుసగా ఎందుకు తెలియజేస్తున్నారంటే, ఒకరు వాచిక భక్తిని గురించి చెబితే, ఒకరు కాయిక భక్తిని గురించి, ఒకరు మానసిక భక్తిని గురించి చెప్పడం జరిగింది. కాయిక భక్తిని గురించి వ్యాస మహర్షి, ఇప్పుడు వాచిక భక్తిని గురించి గర్గ మహర్షి చెప్పబోతా ఉన్నారు. మరి గర్గ మహర్షి చెప్పినటువంటి భక్తి అంటే ఏమిటో ఆ సూత్రాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నారు 17వ సూత్రంలో. 17వ సూత్రం చూడండి. కథాదిషి ఇతి గర్గః కథాదిషు ఇతి గర్గః. కథాదిషు ఇతి అంటే భగవంతుని యొక్క కథల్ని చెప్పటం కానీ, వినటం కానీ, స్తుతించటం కానీ, కీర్తించడం కానీ ఏదైతే ఉందో ఇతి, అదిగో దాన్ని భక్తి అని గర్గ మహర్షి చెబుతున్నారు. ఇది సూత్రం. కథాదిషు ఇతి గర్గః అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని గురించి కానీ, ఆయన యొక్క కథల్ని గురించి కానీ, ఆయన యొక్క లీలల్ని గురించి కానీ, ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవటం కానీ, వినటం కానీ, పఠించడం కానీ, కీర్తించడం కానీ, భజించడం కానీ ఏదైతే ఉందో దాన్ని భక్తి అన్నారు ఇక్కడ గర్గ మహర్షి. ఇవన్నీ కూడా వాచిక భక్తి కిందకే వస్తాయి. భగవంతుని యొక్క దివ్య లీలల్ని, మహిమల్ని, ఆయన యొక్క దివ్యమైనటువంటి గుణాలని పఠించడం కానీ, చెప్పటం కానీ, వినటం కానీ భక్తి అని ఇక్కడ తెలియజేయటం జరిగింది. అలాగే జపం కానీ, కీర్తనం కానీ, హరికథలు కానీ, హరికథలు అంటే హరి యొక్క కథలు. సాధారణంగా మనకి హరికథ అంటే మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఎవరన్నా కనుక మనతోటి మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళు కాస్త అతిగా కనుక మాట్లాడుతూ ఉంటే, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, పనికిరానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆపవాయిని హరికథలు అని అంటాం. అంటే అర్థం ఏంటంటే హరికథలు అంటే పనికిరాని మాటలని. కానీ ఇక్కడ మాత్రం ఆ ఉద్దేశంతో కాదు హరికథలంటే. హరికథలంటే హరి యొక్క కథలు, అంటే శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి గాథలు ఏవైతే ఉన్నాయో అదిగో అటువంటి వాటిని కానీ, పురాణ పఠనాలు కానీ, స్తోత్రాలు కానీ పాడటం, రచించటం, వినిపించటం, ఇలా భగవత్ సంబంధమైనటువంటి వాక్యాలతో కూడినటువంటి శాస్త్రాల్ని వ్యాఖ్యానించటం, వివరించటం, శ్రవణం చేయటం. అంటే ఇప్పుడు ఇది కూడా భక్తి. ఇప్పుడు భగవత్ సంబంధమైనటువంటి శాస్త్రాలను ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది, మీరు వినటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చెప్పటం కానీ, వినటం కానీ ఇది కూడా భక్తి. కాబట్టి ఏమండి మనకి భక్తి తక్కువగా ఉందండి, అవతల వాళ్ళు ఎవరో తెగ పూజలు చేస్తున్నారు, వాళ్ళకి భక్తి ఎక్కువగా ఉందని అనుకోబాకండి. ఎందుకనంటే అది కాయిక భక్తి, ఇది వాచిక భక్తి. కాబట్టి ఇలా భగవత్ సంబంధమైనటువంటి శాస్త్రాలని, జ్ఞాన సంబంధమైనటువంటివి కానీ, భక్తి సంబంధమైనటువంటివి కానీ ఏవైనా సరే, లేదా భగవత్ సంబంధమైనటువంటి కళ్యాణ గుణాలని, భగవంతుడి యొక్క లీలల్ని, భాగవతుల యొక్క కథల్ని, భగవంతుడి యొక్క సద్గుణాలని కీర్తించటం, శాస్త్రాలని వ్యాఖ్యానించటం, ఇతరులకి చెప్పటం, మనం వినటం, ఇవన్నీ కూడా భక్తి అని ఇక్కడ గర్గ మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇవన్నీ ఎవరైతే చేస్తుంటారో వారే నిజమైనటువంటి భక్తులని, వీటిని చేయటమే గొప్ప భక్తి అని కూడా గర్గ మహర్షి అభిమతం. భక్తుడు తనకి భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రీతిని ఇన్ని రకాలుగా, అంటే జపం ద్వారా కానీ, లేదా ఇట్లా కథల్ని చెప్పటం ద్వారా కానీ, వినటం ద్వారా కానీ, ఇలా అనేక రకాలుగా, అనేక విధాలుగా వాక్ రూపంలో వెల్లడి చేస్తూ ఉంటూ ఉంటాడు
భక్తుడైనటువంటి వాడు. ఈ రకమైనటువంటి భక్తిలో వినియోగించేటువంటి ముఖ్యమైనటువంటి అంగం వాక్. ఇందులో మనం వాక్కుని వినియోగిస్తున్నాం. నిన్న మనం చెప్పుకున్నాం పూజాదిషు, పూజల్లో ఏం చేస్తాం? ఎక్కువగా మన శరీరం ఉపయోగిస్తాం, మన ఇంద్రియాలను ఉపయోగిస్తాం. పూజ చేయాలి అని అంటే అది అక్కడ ఆ విగ్రహాన్ని శుభ్రం చేసుకోవాలా, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలా, ఆ విగ్రహానికి అలంకారం చేయాలా, పూలు తెచ్చి మాలలు కట్టాలా, ఆ మాలలు కాస్త మెడలో వేయాలా, కొన్ని పూలు అట్టి పెట్టుకోవాలా, ఆ తర్వాత నువ్వు శుభ్రంగా కూర్చోవాలా, ఆ తర్వాత ఏవైనా మంత్రాలు ఉంటే వాటిని చదువుతూ ఉండాలా, పూలని సమర్పిస్తూ ఉండాలా, నైవేద్యాలు తయారు చేసుకోవాలా, నైవేద్యాన్ని పెట్టాలా. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి పని. కానీ ఇక్కడ శారీరకమైనటువంటి పని కాకుండా వాచికమైనటువంటి పని, అంటే వాక్కుతో చేసేటువంటి పని. ఇదిగో ఇలా చెప్పటం, లేదా వినటం, లేదా రకరకాలైనటువంటి గ్రంథాలు పారాయణ చేయటం, లేదా స్తోత్రాలని పఠించటం, ఇట్లా అనేకమైనటువంటి వాక్కుతో చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, భగవంతునికి సంబంధించినటువంటి గాథలు, లీలలు, మహిమలు ఏవైతే ఉన్నాయో, అదిగో వాటన్నింటినీ కూడా ఇట్లా వెల్లడి చేయటం అనేటువంటిది, వాక్కు ద్వారా వెల్లడి చేయటం అనేటువంటిది వాచిక భక్తి అని అంటారు. ఇలాంటి భక్తి తత్వాన్ని భగవద్గీతలో కూడా 10వ అధ్యాయంలో భగవానుడు తెలియజేయటం జరిగింది. ఎందుకంటే భగవద్గీత మనకి 3 విషయాల్ని తెలియజేస్తుంది. 1 కర్మ, 2 భక్తి, 3 జ్ఞానం. మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కం, రెండవ 6 అధ్యాయాలు భక్తి షట్కం, మూడవ 6 అధ్యాయాలు జ్ఞాన షట్కం. కాబట్టి భక్తి షట్కంలో భక్తికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏమిటి ఇప్పుడు 10వ అధ్యాయంలో మనకు ఉన్నటువంటిది అని అంటే, మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఏం చెప్తున్నారు? మచ్చిత్తాః మద్గత ప్రాణాః. మద్గత ప్రాణాః అంటే నీ జీవితాన్ని నాకే అర్పించి, జీవితాన్ని నాకే అర్పించి, మచ్చిత్తాః నాయందే మనస్సును నిలిపి, భగవాన్ చెప్తున్నాడు, నీ జీవితాన్ని నాకే అర్పించు, నీ మనస్సుని నాయందే నిలిపి. అలాగనే బోధయంతః పరస్పరం, నా గురించి పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ, కథయంతశ్చ మాం నిత్యం, నిత్యము అంటే ప్రతిరోజు కూడా నా యొక్క కథల్ని గురించి చెప్పుకుంటూ, రమంతిచ నాలోనే ఆనందిస్తూ ఉంటారు అని అక్కడ భగవానుడు తెలియజేయటం జరిగింది. అందువల్ల ఏదో అచ్చగా జ్ఞానాన్ని గురించే భగవద్గీత చెబుతుందని అనుకోవాల్సినటువంటి పని లేదు. భక్తి తత్వాన్ని గురించి కూడా చెప్తా ఉంది. ఆ భక్తి తత్వంలో నుంచే జ్ఞానంలో ప్రవేశించాలి. అందుకనే మధ్యలో భక్తి ఉంది, ఆ తర్వాత జ్ఞానం ఉంది. ముందుగా కర్మషట్కం ఉంది, కర్మకి జ్ఞానానికి మధ్యలో భక్తి ఉంది. ఆ భక్తి అనేటువంటిది ఎలాంటిదనంటే గడప మీద ఉన్నటువంటి దీపం లాంటిది. గడప యువతల కర్మ, గడప అవతల జ్ఞానం, గడప మీద భక్తి అనేటువంటి దీపం. ఈ భక్తి అనేటువంటి దీపం ఈ కర్మని, ఆ జ్ఞానాన్ని రెండింటిని కూడా వెలిగిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే భక్తితోటే కర్మలు చేయాలి, భక్తితోటే జ్ఞానాన్ని ఆర్జించాలి, భక్తితోటే సాధనలు చేయాలి. అందువల్ల ఈ భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటిది అని కూడా మనకి భగవద్గీతలో మనం చెప్పుకోవటం జరిగింది. అందువల్ల ఇలా నిరంతరము కూడా నా యొక్క మనస్సు, నా యొక్క భావాల్ని చర్చించుకుంటూ, మీ జీవితాన్ని నాకు అర్పించి, మీ మనస్సుని నాలో నిలబెట్టి ఇలా నా గురించి చెప్పుకొని ఆనందిస్తూ ఉంటారు భక్తులైనటువంటి వాళ్ళని భగవానుడు తెలియజేయడం జరిగింది. భక్తికి 2 అవస్థలు ఉన్నాయి. ఒకటేమో ధ్యానావస్థ, రెండవదేమో విక్షేపావస్థ. ఏమిటి ధ్యానావస్థ అంటే? ధ్యానావస్థలో మనస్సు ఎప్పుడు కూడా పరమాత్మలోనే నిలిచి ఉంటుంది, నిశ్చలంగా నిలిచి ఉంటుంది, ఏకాగ్రంగా నిలిచి ఉంటుంది. మనస్సు అటు ఇటు చలించకుండా తైలధారలాగా ఆ పరమాత్మ యందే నీ యొక్క భావాలన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం, నది ఏ రకంగా సముద్రం వైపుకి పరుగులు తీసుకుంటూ ప్రవహిస్తుందో ఆ ప్రకారంగా మన యొక్క చిత్తం
మన యొక్క మనస్సు భగవంతుడి పట్ల, భగవంతుడి వైపుకి అలా ప్రవహిస్తూ ఉండాలి. మన ఆలోచనలన్నీ కూడా అలా ప్రవహిస్తూ ఏకాగ్రమై, అంటే ఆ భగవంతుడినే ఆలోచిస్తూ, ఆ భగవంతుడి గురించే చింతిస్తూ, ఆ భగవంతుడి యొక్క స్మరణనే చేస్తూ, ఇక రెండవ ఆలోచన లేకుండా, అంటే ప్రాపంచికమైనటువంటి ఆలోచన ఏది లేకుండా అలా గనక ఉన్నట్లయితే దాన్ని ధ్యానావస్థ అన్నారు. అంటే బాహ్యమైనటువంటి విషయాల్లోకి మనస్సు అస్సలు పోకుండా కేవలం పరమాత్మ యందే నిశ్చలంగా అలా నిలిచిపోవాలి. ఇది భక్తిలో చాలా గొప్ప విషయం. రెండవది విక్షేపావస్థ. విక్షేపావస్థ అంటే ఇది సామాన్యమైనటువంటి భక్తులకి సంబంధించింది. కారణం ఏమిటంటే మనం రోజు మొత్తంలో 1 గంట 2 గంటలో 3 గంటలో భగవంతుడి కోసం వినియోగిస్తాం, కానీ మిగిలిన పదంతా మనకి ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు. అంటే ఎక్కువ ప్రాపంచిక వ్యవహారాలు ఉన్నాయి, తక్కువ భగవంతుడికి సంబంధించినటువంటి విషయం ఉంది. అందువల్ల ఏమవుతుందనంటే ఆ ప్రాపంచిక వ్యవహారాలన్నీ కూడా మన మనస్సులో ముద్రలుగా పడిపోవటం వల్ల భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా అవే గుర్తుకొస్తుంటాయి. ఈ కారణంగా భగవంతుడి మీద మన మనస్సు నిలపాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా మన మనస్సు అలా ప్రాపంచికమైనటువంటి విషయాల మీద పరుగులు తీస్తూ ఉంటాయి. అది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా భార్యాభర్తలు, భార్య మీద భర్త, భర్త మీద భార్య, బిడ్డల మీద, తల్లిదండ్రుల మీద, ఇంకా డబ్బుల మీద, ఇల్లు వాక్యాల మీద, దేని మీదకైనా పోవచ్చు కాక, కానీ దేని మీదకో దాని మీదకి పోతూ ఉంటాం. అలా అప్పుడప్పుడు పోతూ ఉంటే మళ్ళీ మనం తెచ్చుకొని భగవంతుడి మీద పెడతాం, మళ్ళీ పోతూ ఉంటుంది, మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాం. దీన్ని విక్షేపావస్థ అంటారు. విక్షేపం చెందుతూ ఉంటుంది మనస్సు. మళ్ళీ ఈ విక్షేపావస్థలో 2 రకాలు. అవేమిటంటే, ఒకటి గోష్ఠీ రూపం, 2 గోష్ఠీ రహితం. గోష్ఠీ అనగానే 10 మంది కలిసేదాన్ని గోష్ఠీ అని అంటారు. అంటే భక్తులు కొంతమంది కలిసి భగవంతుడికి సంబంధించినటువంటి కథల్ని కానీ, భగవత్ లీలల్ని కానీ, భక్తి సంబంధమైనటువంటి విషయాల్ని కానీ, లేదా వాళ్ళ అనుభవాల్ని కానీ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ, వర్ణించుకుంటూ అలా ఉంటూ ఆనందిస్తూ ఉంటారు. నలుగురు ఒక రకమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు కూర్చొని భగవత్ సంబంధమైనటువంటి విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. అలా చర్చించుకునే దాంట్లో వాళ్ళ యొక్క అనుభవాలు వస్తుంటాయి, లేదా వాళ్ళు చదివినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు వస్తుంటాయి, వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు వస్తుంటాయి, వాళ్ళు ఎక్కడో విన్నటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకునే మధ్యలో అప్పుడప్పుడు మళ్ళీ ఏదో వ్యవహారం కూడా వస్తే రావచ్చు. అందులో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఏదో ఎత్తుతాడు, ఎత్తగానే అటువైపు పోద్ది మళ్ళీ. అదిగో అలా జరిగేటువంటి దాన్ని విక్షేపం అని అంటారు. ఇది గోష్ఠీ రూపంలో. ఇక గోష్ఠీ రహితం అంటే ఏమిటంటే ఒక్కళ్ళే కూర్చొని ఏకాంతంగా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు, లేదా జపం చేస్తూ ఉంటారు, లేదా ధ్యానం చేస్తూ ఉంటారు, లేదా శ్రవణం చేసినటువంటి విషయాన్ని మననం చేస్తూ ఉంటారు. ఇలా మననం చేస్తూ, జపం చేస్తూ, ధ్యానం చేస్తూ, లేదా ఈ భగవన్ నామస్మరణ చేసుకుంటా అలా ఆనందిస్తూ ఉంటారు. అయితే ఇలా చేసే సందర్భంలో కూడా అప్పుడప్పుడు మనస్సు బయటికి పోతూ ఉంటే మళ్ళీ మనస్సును తీసుకొచ్చి అలా పెట్టుకుంటూ ఉంటారు. ఇది గోష్ఠీ రహితమైనటువంటి విక్షేప అవస్థ. ఇది భక్తిలో ఉన్నటువంటి 2 అవస్థలు. ఈ 2 అవస్థల్లో ధ్యానావస్థ ఏకాగ్ర చిత్తం, విక్షేపావస్థ అప్పుడప్పుడు బయటికి పోతూ ఉంటుంది. విక్షేపావస్థలో 2 రకాలు, గోష్ఠీ రహితం అనేటువంటివి 2. భగవంతునిలో రమించటం ద్వారా ఆనందాన్ని అనుభవించేటువంటి వాళ్ళు, అంటే భగవంతుడి యొక్క భావాల్లో ఉండి భగవంతుడిని మనస్సులో తలుచుకుంటూ, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని మనస్సులో తలుచుకుంటూ రమిస్తూ ఆనందిస్తూ ఉండేటువంటి వాళ్ళు, భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాళ్ళు. భగవత్ సాక్షాత్కారం అని అంటే తాను భగవంతుణ్ణి, తాను ఆత్మను, తాను పరమాత్మను అని తెలుసుకొని అందరినీ పరమాత్మగా చూచేటువంటి వాడు భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మానందం పొంగి పొర్లి వస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే భగవత్ సాక్షాత్కారం కలిగింది అని అంటే ప్రతి వాళ్ళని కూడా వ్యక్తిగా చూడడు, వాళ్ళని ఆత్మగా చూస్తాడు, పరమాత్మగా చూస్తాడు. ప్రతి వ్యక్తిని, ప్రతి జంతువుని, ప్రతి పశువుని, పక్షిని, క్రిమికీటకాలని, చెట్టుని, పుట్టని అన్నింటినీ కూడా
పరమాత్మగానే భావించేటువంటి వాడు, సర్వత్రా పరమాత్మను దర్శించేటువంటి వాడు, ఆ పరమాత్మతో రమిస్తూ ఉండటం వల్ల అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది లోపల నుంచి. ఎప్పుడైతే ఆ ఆత్మానందం, ఆ బ్రహ్మానందం పొంగి పొర్లుతూ ఉంటుందో వాళ్ళ యొక్క ఆనందాన్ని భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని కీర్తించడం ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు, ఆపుకోలేక. మనకు కూడా సంతోషం వచ్చినప్పుడు ఆ సంతోషంలో మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం, ఎప్పుడెప్పుడో ఏ వ్యవహారాలో మాట్లాడేస్తూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు మన గురించి మనమే చాలా గొప్పగా కూడా చెప్పుకుంటూ ఉంటాం, అంత ఆనందంలో ఉన్నాం. ఏదైనా దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, నాదే ఉందిలేండి, ఎందుకు పనికిరానండి, నాకు అసలు తెలివితేటలు లేవు అని అంటాం. ఆనందం, ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆనందం, ఆ భక్తి సంబంధమైనటువంటి ఆనందం, ఆ ఆత్మానందం, ఆ బ్రహ్మానందం పొంగి పొర్లుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆనందాన్ని ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని కీర్తించడం ద్వారా, ఆ భగవంతుడి యొక్క కథల్ని వ్యక్తం చేయటం ద్వారా, వర్ణించడం ద్వారా వాళ్ళ ఆనందాన్ని వెల్లడిస్తూ ఉంటారు. అలాంటి వర్ణనల్ని, అలాంటి విషయాల్ని, అనుభవాల్ని వినటానికి ఇష్టపడినటువంటి వాడు కసాయి వాడితో సమానం. కసాయి వాడు తప్ప ఇంకా ఎవరండి అలాంటి వాటిని వినకుండా ఉండేవాడు అని అంటున్నాడు శుక మహర్షి భాగవతాన్ని బోధిస్తూ 10వ స్కంధంలో పరీక్షిత్ మహారాజుతో. అంటే ఇది శుక మహర్షి చెప్పినటువంటి మాట. అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని చెబుతూ ఉంటే ఎప్పుడు ఆ ఆత్మానందం పొంగి పొర్లుతూ చెప్పేటువంటి వాడు చెబుతూ ఉంటే అప్పుడు కనుక విననటువంటి వాడు, వినాలని అనుకోనటువంటి వాడు కసాయి వాడు అవుతాడు, కానీ ఇంకోడు ఎవడో కాడని అంటున్నాడు. ఇలాంటి భక్తి యొక్క ఉద్వేగం వల్లనే వాల్మీకి, వ్యాస మహర్షి, తులసీదాస్ వీళ్ళంతా కూడా రామాయణ భారతాల్ని, భాగవతాల్ని, వీటన్నింటినీ కూడా రచించడం జరిగింది. ఎలా రచించారు? భాగవతాన్ని రచించాలంటే ఎంత భక్తి తత్పరత ఉండాలి లోపల. అంటే వ్యాస మహర్షి భాగవతాన్ని రచించడానికి ముందు భారతాన్ని రచించాడు. వేదాలని, వేదమంత్రాలన్నింటినీ 4 వేదాలుగా విభాగం చేశాడు. అనేకమైనటువంటి గ్రంథాలను రచించాడు, పురాణాలను రచించాడు. అయినప్పటికీ కూడా ఆ వ్యాస మహర్షి తనకి ఏదో ఒక కొరత ఉండి అలా విచారంగా కూర్చుంటే నారద మహర్షి ప్రోత్సహిస్తే అప్పుడు భాగవతాన్ని రాశాడు. ఆ భాగవతాన్ని రాయాలి అని అంటే ఆ భాగవతుల యొక్క కథలు, ఆ భగవంతుడి యొక్క తత్వం, ఆ భగవంతుడి యొక్క లీలలు అవన్నీ కనుక రాయాలంటే ఆ హృదయంలో నుంచి ఆ పరవశత్వం రావాలి. అంత పరవశత్వం ఉంది కాబట్టే అలా రాయగలిగాడు. గోస్వామి తులసీదాస్ రామాయణం రాశాడు. రామాయణం రాశాడనంటే సాధారణంగా ఏం చెప్తారంటే తులసీదాస్ ఆంజనేయుడు ఎదురుగా కూర్చొని చెబుతూ ఉంటే రాశాడని అంటారు. నిజంగా ఆంజనేయుడు ఎదురుగా కూర్చొని చెప్పటం కాదు, ఆంజనేయుడు లోపల నుంచి ప్రేరణ ఇస్తున్నాడు అన్నమాట. అంటే ఆ ప్రేరణ ఎలా ఉందనంటే పొంగి పొర్లిపోయేటువంటి ఆనందం. అటువంటి ఆనందంలో రాసినటువంటిది ఆ రామాయణం. అందుకనే వాల్మీకి రామాయణం కన్నా కాస్త భేదంగా ఉన్నప్పటికీ కూడా వాల్మీకి రామాయణం చాలా స్టాండర్డ్ అండి, ఎవరైనా సరే వాల్మీకి రామాయణాన్నే ఆధారంగా తీసుకోవాలని తెలిసినప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలో తులసి రామాయణం వాల్మీకి రామాయణంతో సమానంగా లేదా ఇంకొంచెం ఎక్కువగా ప్రచారంలో ఉంది. అలా ఉండటానికి కారణం ఏమిటంటే ఆ తులసీదాసు అంత అద్భుతమైనటువంటి భక్తితో తన్మయం చెందుతూ అలా రాసినటువంటి వాడు. ఇలాంటి భక్తి ఉద్వేగం వల్లనే జయదేవుడు ఈ గీత గోవింద కృతుల్ని రచించడం జరిగింది. హరికీర్తనం చేస్తూ ముల్లోకాలు సంచరిస్తూ ఉన్నటువంటి నారదుడు నిరంతరం నారాయణ నామస్మరణతో ఒక్క క్షణం కూడా ఆ నారాయణ నామస్మరణని వదిలిపెట్టకుండా ముల్లోకాలు సంచరించేటువంటి నారదుడు కూడా ఈ భక్తి యొక్క ఉద్వేగం వల్లనే అలా తిరుగుతూ ఉన్నాడు. అలాగే భక్తి యొక్క ఉద్వేగం వల్లనే శుక మహర్షి భగవంతుడి యొక్క లీలల్ని భాగవత రూపంలో వర్ణించేటట్టుగా చేయటం జరిగింది. అలాగనే ఈ భక్తి ఉద్వేగమే ఏకాగ్ర చిత్తంతో 7 రోజుల్లో నువ్వు సరిపోతావని శాపం వస్తే పరీక్షిత్ మహారాజుకి, ఆ పరీక్షిత్ మహారాజు చక్కగా శ్రద్ధగా దాన్ని వినేటట్లు చేసింది కూడా ఈ భక్తి యొక్క ఉద్వేగమే. సరే, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఎందుకంటారంటే అలాంటి భక్తి ఉద్వేగమే
ఇక్కడ నా వాక్కు ద్వారా ఈ వేదాంత భక్తి శాస్త్రాలు పలికిస్తూ ఉంటే సంవత్సరాల తరబడి ఉత్సాహంతో మీరంతా వింటున్నారు. నిజంగా ఏ భక్తి కనుక లేకపోయినట్లయితే, భగవంతుని మీద విశ్వాసం కనుక లేకపోయినట్లయితే, శాస్త్రం మీద విశ్వాసం కనుక లేకపోయినట్లయితే ఈ శాస్త్రాలను వినటం జరుగుద్దా? ఇన్ని శాస్త్రాలని ఇన్ని సంవత్సరాల నుంచి నిరంతరము ప్రతిరోజు కూడా, ఎప్పుడో అప్పుడు 4 రోజులు అప్పుడు 4 రోజులు కాకుండా ప్రతిరోజు కూడా వినటం అనేటువంటిది జరుగుతుందా అంటే ఇదంతా కూడా భక్తి యొక్క ఉద్వేగమే అని మనం అంగీకరించాలి. అందుకే శుక మహర్షి వాసుదేవుని యొక్క కథలు అడిగేవాళ్ళని, అంటే కథలు చెప్పండి అని అడిగేవాళ్ళని, చెప్పేవాళ్ళని, వినేవాళ్ళని, ఈ 3 రకాల వాళ్ళని, వాళ్ళు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా తప్పక పవిత్రుల్ని చేస్తుంది అని అంటున్నారు. ఈ భక్తి తత్వం అలాంటిది. అంటే ఈ భక్తిలో అలా పవిత్రత కలిగించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఈ భక్తికి. కాబట్టి ఇలా చెప్పటం వినటం అనేటువంటివి నిస్సందేహంగా భక్తి యొక్క ప్రధాన లక్షణాలు అని అనటం అక్షర సత్యం. అదే గర్గ మహర్షి ఈ సూత్రం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే లోకంలో చాలామంది ఇలా భక్తి సంబంధమైనటువంటి విషయాల్ని వినటంలో ఏ ఆసక్తి లేకుండా ఉండేవాళ్ళు ఎంతరో ఉన్నారు. వాళ్ళకి నిరంతరం కూడా విషయ సంబంధమైనటువంటి ప్రాపంచిక విషయాలకు సంబంధించినటువంటివే వాళ్ళ చెవుల్లో పడుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి చర్చలే చేస్తూ ఉంటారు. ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు, భోగాలు, వాటికి సంబంధించినవే చెప్పుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు. సినిమాల గురించి మాట్లాడాలి అని అంటే ఎంతో ఆనందంగా మాట్లాడతారు, వినాలన్నా అంత ఆనందంగా వింటారు. కొంతమంది రాజకీయాల గురించి మాట్లాడతారు, ఆ రాజకీయాల గురించి వింటారు, లేదా రాజకీయాల గురించి చదువుతూ ఉంటారు. కొంతమంది ప్రపంచంలో మనకు కనిపించేటువంటి వస్తువులు, ఎక్కడెక్కడ ఏమేమి కొత్త రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, వాటి ద్వారా మనకి ఏమి సుఖం కలుగుతుంది అని ఆ వస్తువుల గురించో విషయాల గురించో తెలుసుకుంటూ ఉంటారు. కొంతమంది అలంకారానికి సంబంధించినవి, చీరలు, సార్లు, సొమ్ములు, వ్యవహారాలు, వీటికి సంబంధించినటువంటివి నిరంతరంగా అలా చర్చించుకుంటూ దాంట్లో కాలం గడుపుతూ ఉంటారు. ఇలా అనేకమైనటువంటి విషయాల్లో అనేక మంది అలా నిమగ్నమైపోతూ ఉంటారు, అలా మాట్లాడుకుంటూ ఉంటారు. టైం తెలియదు, ఎంతసేపు మాట్లాడుకుంటుంటారో టైం తెలియదు. వచ్చినటువంటి పని, చేసినటువంటి పని, చెప్పుకునేటువంటి పని, మనకి ఏదైనా కనుక ఒకటి ఉంటే అది కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. అయ్యా బజారుకి పోయి ఫలానా పని చేసుకొని రమ్మని చెప్పి ఎవరిన కనుక మన పెద్దవాళ్ళు కనుక పంపిస్తే వాడు అక్కడికి పోయిన తర్వాత ఏదో వాడికి కావాల్సినటువంటి వినోదం కనుక దొరికితే అందులో వాడు నిమగ్నం అయిపోతాడు, ఈ పని మర్చిపోతాడు. పొయ్యి మీద అన్నం కింద పెట్టి వెలిగించేసి బయటకు వచ్చి కూర్చొని పక్క ఇంటి వాళ్ళతో ఆలోచనలు చెప్పుకుంటా ఉంటే, ఏ చీరల సంగతో సొమ్ముల సంగతో కనుక వస్తూ ఉంటే అది కాస్త మాడి వాసన కొడితే తప్ప, ఎవరో ఒకరు చెప్తే తప్ప వీళ్ళు మళ్ళీ లోపలికి పోయే పని లేదు. ఎందుకనంటే వీటి మీద అంత ఇంట్రెస్ట్, అంత అభిరుచి. ఇలా అభిరుచి ఉంటుంది కాబట్టి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు కనుక వస్తే అవి వినాలనిపించదు. అందుకని వాళ్ళు కాస్త ముఖం తప్పుకుంటా ఉంటారు, ముఖాన్ని తప్పించేస్తారు. లేకపోతే ఉండండి పిన్ని గారు పని ఉందండి లోపల, ఆ పని చేసుకొని వస్తారు, అప్పుడు మాట్లాడుకుందామని. కాబట్టి అటువంటి వాళ్ళు వినకుండా ఉండేటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. వారికి భగవంతుని గురించి చెప్పటంలో కానీ వినటంలో కానీ ఆసక్తి లేకపోవటమే కాకుండా, అలా ఎవరైనా కనుక చెబుతుంటే లేదా ఎవరైనా చెబుతుంటే ఇంకొంతమంది వింటుంటే వాళ్ళని వీళ్ళని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటనంటే దీంట్లో ఒకటి ఉందని, అంటే మనకి ఇష్టం లేనటువంటిది వాళ్ళు ఏదైనా విని బాగుపడతారేమో, వాళ్ళు మాత్రం ఎందుకు వినాలని వాళ్ళని ఎగతాళి చేస్తుంటారు. అంటే వాళ్ళు కూడా మన మాదిరిగానే ఉండాలనే కోరిక, తమకు దక్కనటువంటిది ఇతరులకు కూడా దక్కకూడదనేటువంటి స్వభావం చాలామందికి ఉంటుంది లోకంలో. ఇది మానవ స్వభావం. కొంతమంది మరొక మాట చెబుతారు, ఏదైనా ఒక వయసు తక్కువ వాళ్ళు కనుక ఈ భక్తి మార్గంలో ఉంటే, అబ్బే నీకు ఎంత వయసు, అప్పుడే ఈ వయసులోనే ఈ భక్తి మార్గంలో పడి నువ్వేమైనా ముసలిదానివా, నువ్వేమైనా ముసలాడివా, ఇప్పుడేమైనా ప్రాణం పోతుందా, ఇప్పుడెందుకయ్యా నీకు ఇవన్నీ కూడా, ఎప్పుడో 70 ఏళ్ళు 80 ఏళ్ళ తర్వాత చూసుకోవాల్సినటువంటి విషయాలు అని అలా ఎగతాళి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో
అంటే ఈ ప్రపంచంలో ఇలాంటి వ్యతిరేక పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో, ఎవరైతే భగవత్ కథల్ని వినటం మీద ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే భగవత్ కథల్ని కానీ భగవంతుడి యొక్క లీలల్ని కానీ చెప్పటంలో ఆసక్తి కలిగి ఉంటారో, అలా చెప్పటంలో కానీ వినటంలో కానీ చదవటంలో కానీ మాట్లాడటంలో కానీ ఒకరితో ఒకరు సంభాషించుకోవటంలో కానీ ఎవరికైతే అలా అభిరుచి ఉంటుందో అదిగో అటువంటి వాళ్ళు, ఆ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు నిజమైనటువంటి భక్తులు అని గట్టిగా చెప్పుకోవాలి. కారణం ఏమిటంటే ఈ కలియుగంలో ఈ భక్తికి వ్యతిరేకమైనటువంటి వాతావరణం మనకి ప్రపంచంలో కనపడుతూ ఉంటే అటువంటి వ్యతిరేకమైనటువంటి వాతావరణంలో భక్తికి అనుకూలమైనటువంటి పద్ధతిలో నువ్వు కనుక నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు నీకు చాలా గొప్ప ఫలితం వస్తుంది. ఇప్పుడు పుణ్యకార్యం కనుక నువ్వు చేస్తే అదే పుణ్యకార్యాన్ని కృతయుగంలో కనుక చేస్తే ఇప్పుడు చేసినటువంటి ఈ కర్మని అంటే నీవు గనక 10 రోజులు చేసినటువంటి పనిని ఆ రోజుల్లో 10 సంవత్సరాలు చేయాలి. చేస్తే నీకు ఎంత ఫలితం. త్రేతాయుగంలోకి వస్తే కనీసం 1 సంవత్సరం చేస్తే కానీ నీకు ఎంత ఫలితం రాదు. ద్వాపర యుగంలోకి వచ్చినప్పటికల్లా కనీసం 1 నెల రోజులు చేస్తే కానీ నీకు ఆ ఫలితం రాదు. కానీ ఇప్పుడు 1 రోజులో చేస్తే ఆ ఫలితం వస్తుంది. కారణం ఏమిటి? యుగ ధర్మాలని బట్టి. ఈ యుగ ధర్మాలు ఏమిటంటే అంత ధర్మంగా నడిచేటప్పుడు మనం కూడా ధర్మంగా నడవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ అధర్మ మార్గంలో పోతూ ఉంటే, కొందరు ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ శాస్త్రాలను వినటం కానీ, ఈ ఉపనిషత్తులు తెలుసుకోవటం కానీ, ఈ వేదాలను తెలుసుకోవటం కానీ, ఈ భక్తి భావనకి సంబంధించినటువంటి శాస్త్రాలను తెలుసుకోవటం కానీ ఇదంతా కూడా లోకంలో ఇప్పుడు ఏం పెద్దగా ఎక్కడా కనపడదు. కనపడ్డా కూడా అక్కడక్కడ ఏదో 4, 5, 10 మంది అక్కడక్కడ కనపడతా ఉంటారు. ఇలాంటి సందర్భంలో అంటే లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ మార్గంలో నడుస్తూ ఉంటే మరి కొద్దిమంది ఈ మార్గంలో నడుస్తున్నారంటే వాళ్ళు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. గొప్ప పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, గొప్ప భక్తులైనటువంటి వాళ్ళు గొప్ప ఫలితాన్ని కూడా పొందుతారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. నారద మహర్షి ఓసారి వ్యాసుడితో ఇలా అన్నాడు, ఇదం హి పుంసస్తవసః శృతస్య వాహ ఇష్టస్య సుత్తస్య చ బుద్ధి దత్తయోః అవిచ్యుతోర్థః కవిభిర్నిరూపితః యదుత్తమ శ్లోక గుణానువర్ణనః. భగవంతుడి యొక్క గుణాలని వర్ణించడమే తపస్సు, వేదాధ్యయనం, యజ్ఞం, మంత్రం, జ్ఞానం మరియు దానం మొదలైనటువంటి వాటి యొక్క అన్నింటి యొక్క ఫలితము అని ఈ శ్లోకం యొక్క భావం. అంటే భగవంతుడి యొక్క గుణాలని వర్ణించటం అంటే భాగవత కథల్ని వర్ణించటం, చెప్పటం, భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని బోధించటం ఏదైతే ఉందో ఇది తపస్సు, వేదాధ్యయనం, యజ్ఞం, మంత్రం, జ్ఞానం, దానం ఇవన్నీ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది నారద మహర్షి వ్యాసుడితో తెలియజేసినటువంటి విషయం. కాబట్టి భగవంతుడి యొక్క కథాగానం చేయటం కానీ లేకపోతే ఆ కథాగానాన్ని ఎవరైనా చేస్తుంటే వినటం కానీ వాటి యందు ఎవరికైతే అనురాగం కలిగి ఉంటారో అలా అనురాగం కలిగి ఉండటమే భక్తి. అటువంటి భక్తి భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది. మనకి ప్రతి ఇతిహాసం కానీ పురాణం కానీ చదివేటప్పుడు మొట్టమొదటి ప్రారంభం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే శౌనకాది మహామునులు సూత మహర్షిని ఇలా అడిగారు, సూత మహర్షి వాళ్ళకి ఇలా చెబుతున్నాడు అని వస్తుంది. భారతమైనా, భాగవతమైనా, శివపురాణమైనా, విష్ణు పురాణమైనా, ఏ పురాణమైనా అన్ని పురాణాలు ఇంతే, దీంతోటే ప్రారంభం. అంటే ఏమిటి? అక్కడెక్కడో తపస్సు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. ఆ యజ్ఞాలు జరుగుతుంటే అక్కడ యజ్ఞాలు జరుగుతుంటే చాలామంది మహర్షులైనటువంటి వాళ్ళందరూ ఉంటారు. ఆ మహర్షుల్లో శౌనకుడు అందరికంటే కాస్త పెద్దవాడు, అందుకని శౌనకాది మహామునులు అని అంటారు. ఈ శౌనకాది మహామునులందరూ కూడా ఆ యాగం జరుగుతూ ఉంటే ఆ సందర్భంలో ఎవరైనా మహాత్ములు అక్కడ గనక వస్తూ ఉంటే వాళ్ళు కనుక ఈ కథలు చెప్పటంలో కనుక నేర్పరులు కనుక అయినట్లయితే
వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇదిగో ఫలానా విషయాన్ని చెప్పండి అని అడుగుతారు. అదిగో భారతాన్ని గురించి, అదిగో పాండవుల కౌరవుల యొక్క గుణగణాల గురించి, వాటి గురించి కథను చెప్పండి అంటారు. లేదా భక్తి భావన గురించి చెప్పండి అంటారు. లేకపోతే శివుడిని గురించి చెప్పండి అంటారు. విష్ణువుని గురించి చెప్పండి అని అంటారు. లేదా ఇంకొక దేవతల గురించి చెప్పండి అని అంటారు. ఇలా వీళ్ళు అడిగితే వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇలా అడిగేటువంటి వాళ్ళందరూ శౌనకాది మహాములు. చెప్పేటువంటి వాడు సూత మహర్షి. సూత మహర్షి ఆయనకు ఇంకో పేరుంది, ఉగ్రశ్రవసుడు అని కూడా. ఆయనకి రోమహర్షణుడు అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే ఇది పేరు కాదు, నిజంగా చెప్పాలంటే ఓ బిరుదు. ఎందుకనంటే రోమహర్షణుడు అని అంటే మనకి రోమాలు ఉన్నాయి కదా ఒంటి నిండా, ఈ రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకుంటాయి అంట ఆయన కథ చెబుతా ఉంటే. అంటే అంత చిత్ర విచిత్రంగా కథ చెబుతాడు. ఆయన కథ చెబుతుంటే రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకొని అట్లా వింటారంట. అందుకని ఆయనకి రోమహర్షణుడు. రోమాలన్నీ హర్షంతో, హర్ష పులకిత గాత్రుడే అని అంటారు చూశారు. అది ఆ ప్రకారంగా హర్షంతో, సంతోషంతో అలా పులకించిపోయి ఆ రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకుంటాయి. అందుకని సరే ఆయన చెప్పాడు అనుకోండి, వీళ్ళంతా బాగా వినాలనా అంటే వినాలి అని అంటే వీళ్ళు వినాలనేటువంటి కోరిక వీళ్ళల్లో ఉందన్నమాట. అలా వినాలనే కోరిక ఉంది కాబట్టి ఈ శౌనకాది మహాములు కూడా గొప్ప భక్తులయ్యారు. అందుకనే చెప్తుంది, శౌనకాది మహాములు మహాభక్తాగ్రేసరులని కీర్తిస్తూ ఉంటారు లోకంలో అందరూ కూడా. కారణం ఏమిటంటే వాళ్ళకి భగవత్ కథా శ్రవణం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి ఉంది, తీవ్రమైనటువంటి ఆసక్తి, తీవ్రమైనటువంటి అనురాగం. అందుకనే ఎవరైనా మహాత్ములు కనుక కనిపిస్తే కేవలం సూత మహర్షే కాదు, ఎవరెక్కడికి వచ్చినప్పటికి కూడా వాళ్ళందరినీ కూడా ఆశ్రయించి, వాళ్ళని సేవించి, వాళ్ళని పూజించి భగవత్ కథలు వినిపించండి అని వాళ్ళని ప్రార్థించి ఆ కథల్ని వాళ్ళు చెబుతూ ఉంటే ఎంతో శ్రద్ధతోటి ఇలా వింటూ కూర్చుంటున్నారు. వాళ్ళ యొక్క ఆ ఆసక్తి కారణంగానే మనకి ఇన్ని రకాలైనటువంటి పురాణాలు వచ్చినాయి. ఎందుకనంటే మనకు వచ్చినాయి అని అంటే అదిగో అలా ఎవరో పూర్వకాలంలో గ్రంథాలు ఉండేవి కాదు, ప్రింటింగ్ లేదు, రాసుకోవడానికి పేపర్ ఉండదు, పెన్ను ఉండదు, సిరా ఉండదు. అందుకని పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే ఎవరో ఒకరు ఆ కథ చెబుతూ ఉంటే వీళ్ళు వింటారు. వీళ్ళు బాగా విన్న తర్వాత వీళ్ళు ఇంకోళ్ళతో చెప్తారు, తర్వాత వాళ్ళు ఇంకోళ్ళతో చెప్తారు. అయితే ఆనాడే కాదు, ఈనాడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు మీలో చూడండి, జాగ్రత్తగా మీలోనే ఆలోచించండి. ఎందుకంటే మీరందరూ ఇక్కడ భక్తులు, జ్ఞానులు, బాగా శ్రద్ధగా ఉండేవాళ్ళు, శ్రద్ధగా వినేటువంటి వాళ్ళు కాబట్టి మిగిలినటువంటి వాళ్ళ సంగతి మొదలుపెడితే రామాయణ గ్రంథాన్ని చేత్తో పట్టుకొని చదివినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మహాభారత గ్రంథాన్ని చక్కగా గ్రంథాన్ని చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, భాగవతాన్ని గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలా గ్రంథాలను చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ మనకి ఆ రామాయణ భారత భాగవతాలు తెలుసు. ఎలా తెలుసు? వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వింటూ ఉంటాం. కాబట్టి మనం కూడా వినటం ద్వారానే ఎక్కువ మంది తెలుసుకుంటున్నారు ఈ లోకంలో. ఇప్పటికీ కూడా, ఇప్పుడు కాదు ఇంకా తర్వాత కూడా ఇలా వినటం ద్వారా తెలుసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. చదివి తెలుసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 1000కి ఒక్కళ్ళు కూడా ఉంటారు చదివి తెలుసుకునేవాళ్ళు. అయితే చదివి తెలుసుకునేటువంటి వాళ్ళు అన్ని విషయాలు సంపూర్ణంగా ఆ శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోగలుగుతారు. వినేటువంటి వాళ్ళు ఏంటంటే చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తారో తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటివే నిజమని నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం సినిమాలు చూస్తూ ఉన్నాం అనుకోండి, సినిమాల్లో వాడు ఏం చూపిస్తే అదే మనకు నిజం. వాడు ఎంతంతా కల్పించని కాక మనకి మాత్రం వాడు కల్పించింది తెలియదు, నిజమైంది తెలియదు. అది తెలియాలంటే మనం గ్రంథం చూడాలి, మనమేమో గ్రంథం పట్టుకోం. కాబట్టి ఇలా వినటం ద్వారానే మనకిట్లా ఈ గ్రంథాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. అంటే మనకి పురాణాలు కానీ, ఈ రామాయణ భారతాలుగా ఇతిహాసాలు కానీ ఇవన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి అని అంటే ఎలా తెలుస్తున్నాయి? ఇవన్నీ కూడా మనకి ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకోవటం ద్వారా, వినటం ద్వారా ఇలానే మనకి వస్తూ ఉన్నాయి. ఇక మహాభారతంలోనే చివరిలో యక్ష ప్రశ్నలు ఉన్నాయి. అరణ్యవాసం చివరిలో ధర్మరాజు ఆ తమ్ముళ్ళని బ్రతికించుకోవటం కోసం యక్షుడి యొక్క ప్రశ్నలకి సమాధానాలు చెప్తాడు. తర్వాత ఈ మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు ప్రశ్నలు అడుగుతాడు భీష్ముడిని. భీష్ముడేమో అంపశయ్య మీద ఉన్నాడు. అంటే 10 రోజుల
యుద్ధం చేసిన తర్వాత ఆయన అంపశయ్య మీద పడిపోయాడు. ఆ అంపశయ్య మీద ఉన్నటువంటి ఆయన్ని ఈ ధర్మరాజు సోదరులతోటి శ్రీకృష్ణుడితోటి అందరితోటి వచ్చి ఆయన దగ్గర నుంచి కొన్ని రాజధర్మాలని, కొన్ని స్త్రీ ధర్మాలని, కొన్ని పరిపాలనా సంబంధమైనటువంటి విషయాల్ని, కొన్ని గృహస్థ ధర్మాలని, ఇలా అనేకమైనటువంటి ధర్మాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అలా అడిగి తెలుసుకునేటువంటి సమయంలో ధర్మరాజు ఒకసారి ఆ భీష్ముడిని ఓ ప్రశ్న వేశాడు. ఏమిటంటే, ధర్మాలన్నింటిలోకి కూడా ఉత్తమమైనటువంటి ధర్మం ఏది, అది చెప్పండి తాత అని అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడిని అడిగాడు. అడిగితే భీష్ముడు ఏం చెప్పాడు? ధర్మాలలోకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మం. భీష్ముడు ఏం చెప్పాడంటే, భగవంతుని యొక్క నామస్మరణ, అర్చన, ధ్యాన, స్తుతి రూపమైనటువంటి భజనమే ఉత్తమోత్తమైనటువంటి ధర్మము అని. అంటే ఆయన కూడా ఇదే చెప్పాడు. అంటే భగవత్ సంబంధమైనటువంటి నువ్వు ఏ ఏ దేవుణ్ణి, ఏ రూపాన్ని నీకు ఇష్టమో, నీ ఇష్టదైవం, ఆ దైవం యొక్క నామస్మరణ, దైవనామస్మరణ, ఆ నామస్మరణ, ఆ దైవాన్ని అర్చించటం అంటే పూజించటం, ఆరాధించటం, ధ్యానించటం, మనస్సులో ధ్యానించటం, స్తుతి రూపంగా స్తోత్రాలు, స్తోత్ర పాఠాలు. ఈ నిజంగా ఈ 4 మాటలు కూడా 4ంటికి సంబంధించినవి. స్తోత్ర పాఠాలన్నీ కూడా వేదాల్లో మొదటి భాగం సంహితలు. అలాగనే ఈ అర్చన పూజాధికాలు 2వ భాగంలో, ధ్యానం 3వ భాగంలోది. ఇట్లా ఒక్కొక్క భాగంలో తీసుకొని చెప్పారు. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి నామస్మరణ కానీ, పూజాధికాలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవే మానవుడికి ఉత్తమమైనటువంటి ధర్మము అని తెలియజెప్పాడు. అంతేకాకుండా అక్కడ భీష్ముడు ధర్మరాజుతో చెప్పినటువంటి మాటే కాకుండా శ్రీకృష్ణుడు అర్జునుడితోటి యుద్ధరంగ మధ్యంలో భగవద్గీతను బోధించేటువంటి సమయంలో ఆయన కూడా ఒక మాట చెప్పాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాలన్నింటిలో కూడా జపయజ్ఞం నేనే అన్నాడు. రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి లోకంలో. కొన్ని యజ్ఞాలు అసలు మనం మామూలు వాళ్ళు ఎవరు చేయలేరు, రాజులు మాత్రమే చేస్తారు. అశ్వమేధ యాగము, రాజస్వ యాగం ఇలాంటివి చేయాలంటే మామూలు మనుషులు చేయడానికి వీల్లేదు, అది వాళ్ళు మాత్రమే చేయాలి. కొన్ని రకాలైనటువంటి యజ్ఞాలు మామూలు వాళ్ళు కూడా చేస్తారు, కానీ దానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, చాలామంది జనం ఉండాలా, శ్రమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అన్నిటికంటే తేలికైనటువంటిది, అన్ని యజ్ఞాల్లో శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే తేలిగ్గా ఉంది కాబట్టి ఏమో ఫలితం లేదైతే ఏమో తేలిగ్గా ఉంటే మాత్రం మాకేమండి అని అనుకోండి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాలన్నింటిలోకి జపయజ్ఞం నేనే అంటున్నాడు. అంటే ఈ జపం అనేటువంటిది కనుక చేసినట్లయితే అది యజ్ఞంతో సమానం. పైగా యజ్ఞాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటిది అది నేనే. అంటే నన్ను అందుకోవడానికి ఒక అత్యద్భుతమైనటువంటి మార్గం జపం అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదే ఇక్కడ ఈ గర్గ మహర్షి తెలియజేస్తున్నాడు. వాచిక భక్తి అనేటువంటి దానిలో జపం అని అంటే నామాన్ని ఉచ్చరించడం, నామాన్ని స్మరించడం, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి ఇది కూడా వాచిక భక్తి అనేటువంటిది అని. ఈ ప్రకారంగా గర్గ మహర్షి యొక్క అభిప్రాయాన్ని ఇట్లా నారదుడు తెలియజేసిన తర్వాత ఇక శాండిల్య ఋషి యొక్క అభిప్రాయాన్ని తర్వాత సూత్రంలో తెలియజేస్తున్నారు. ఈ శాండిల్య ఋషి చెప్పినటువంటి అభిప్రాయం భక్తిలో ఉత్తమోత్తమైనటువంటిది, సాధారణంగా అందరికీ సాధ్యం కానటువంటిది, అయినప్పటికీ మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఇది మానసిక భక్తికి సంబంధించినటువంటిది. ఆ సూత్రం ఏమిటో 18వ సూత్రం చూడండి. ఆత్మరతి అవిరోధేన ఇది శాండిల్యః. ఆత్మరతి అవిరోధేన ఇది శాండిల్యః. ఆత్మరతి, ఆత్మయందు రమించటంలో, ఆత్మయందు రమించటంలో, రమించటం అంటే ఇద్దరు కలిసి ఆనందించటం. కాబట్టి ఇప్పుడు ఆత్మలో రమించడం అంటే ఆ ఆత్మ నేనేనని ఆత్మతో ఐక్యమై ఆ ఆత్మానందాన్ని పొందటం, ఆత్మతో ఐక్యమై, ఆత్మతో అనుసంధానమై, అలా ఆత్మతో అనుసంధానమై ఆ ఆత్మలో రమించడం ఏదైతే ఉందో దాంట్లో అవిరోధేన,
ఆటంకం కలిగించకుండా ఉండేటువంటి భక్తియే భక్తి ఇతి అని శాండిల్య ఋషి చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇది అన్నిటికంటే గొప్పది. ఆత్మయందు రమించటంలో ఏ రకమైనటువంటి విరోధం లేకుండా ఉండాలి, ఆటంకం లేకుండా ఉండాలి. అంటే ఆటంకం లేకుండా ఆత్మలో రమిస్తూ ఉండేదే నిజమైనటువంటి భక్తి అని అంటున్నాడు. శాండిల్య మహర్షి యొక్క భక్తి అత్యున్నత స్థాయిలో నిర్దేశించడం జరుగుతూ ఉంది. ఆత్మరతి యందు విరోధం లేనటువంటి భక్తే నిజమైనటువంటి భక్తి అని అంటున్నారు. ఏకము అఖండము అయినటువంటి శుద్ధ ఆత్మలో రమించడమే ఆత్మరతి అని, ఆ ఆత్మరతి యందు నిత్యస్థితి కలిగి ఉండటం అంటే ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మను అనేటువంటి ఆ స్థితిలో ఉండిపోవటమే భక్తి అని శాండిల్య ఋషి యొక్క అభిప్రాయం. భగవంతుడు సర్వవ్యాపి, అన్ని ప్రాణుల్లో ఉన్నాడు, అన్ని వస్తువుల్లో ఉన్నాడు, స్థూల వస్తువుల్లో ఉన్నాడు, సూక్ష్మ వస్తువుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశం స్థూల వస్తువుల్లో ఉండదు, సూక్ష్మమైనటువంటి దాంట్లోనే ఉండేది. అంటే ఖాళీ ప్రదేశం, ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం, స్థూలమైనటువంటి దాంట్లో ఉండదు. కానీ ఆకాశం కన్నా పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు. అందువల్ల స్థూల సూక్ష్మ వస్తువులు అన్నింటిలో కూడా ఉండేటువంటి వాడు. అందుకని ఆయన సర్వవ్యాపి, సర్వత్రా వ్యాపించి ఉంటాడు. కాబట్టి ఆయన స్థూల సూక్ష్మ పదార్థాలు అన్నింటిలో ఉంటాడు కనుక ఆయన లేనటువంటి చోటే లేదు. అందుకనే పరమాత్మ ఏం చెప్తారంటే సర్వత్రా ఉన్నటువంటి వాడు, సర్వవ్యాపి అయినటువంటి వాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, అందరిలో ఉన్నటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జన తిష్టతి, సర్వభూతానాం సమస్తమైనటువంటి భూతముల యొక్క హృదయములందు ఉన్నాడు అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, సర్వభూతాలు మనుషులే కాదు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిమికీటకాలు, చెట్లు, చేమలు అన్నింటిలో కూడా ఉన్నది పరమాత్మ అనేటువంటి ఆ శక్తి. కాబట్టి మరి ఆయన నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు. అయితే అనేక మందిలో ఉన్నాడు కదా అంటే అనేక మంది భగవంతుళ్ళు ఉన్నారా అని మళ్ళీ కొంతమందికి అనుమానం. అబ్బాబే అదేమీ లేదండి, భగవంతుడు మాత్రం ఒక్కడే కానీ అందరిలో ఉన్నాడు. అదేంటండి ఒక్కడే అందరిలో ఎట్టుంటాడండి? ఆ ఒక్కడు వచ్చి నాలో కూర్చుంటే మరి నీలో ఎట్టుంటాడు అని మనకి సందేహం. ఈ సందేహాన్ని తీర్చడానికి భగవద్గీతలో 11వ అధ్యాయంలో చెప్తారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని. సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రాల్లో, క్షేత్రాలంటే దేహాలు, అన్ని దేహాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని నేను, అన్ని దేహాల్లో ఉన్నటువంటి దేహిని నేను, అన్ని దేహాల్లో ఉన్నటువంటి ఆత్మని నేను అని అంటున్నాడు. క్షేత్రేషు అంటే బహువచనం, అంటే అన్ని దేహాల్లో. క్షేత్రజ్ఞం అని అంటే ఏకవచనం, నేను. కాబట్టి పరమాత్మ అన్ని దేహాల్లో ఉన్నాడు. అంటే ఎట్లయితే అన్ని కుండల్లో ఆకాశం ఉంటుందో అదే ప్రకారంగా అన్ని దేహాల్లో కూడా పరమాత్మ ఉన్నాడు. మరి పరమాత్మ ఏమో ఒక్కడే. అందువల్ల ఇప్పుడు నేను పరమాత్మని అని అనుకునేటువంటి వాడు, నేను ఈ క్షేత్రాన్ని కాదు, నేను క్షేత్రజ్ఞుడిని అని గ్రహించాలి. అంటే క్షేత్రజ్ఞుల్ని విభాగం చేస్తూ నేర్చుకోవాలి. అందుకనే 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. విభాగం విడగొట్టాలి, క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడిని, దేహాన్ని దేహిని విడగొట్టాలి. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అనాత్మ. ఈ అనాత్మకి లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మ కారణంగా ఈ అనాత్మ పనిచేస్తూ ఉంది. అందువల్ల నువ్వు పనిచేసేటువంటి ఈ అనాత్మవా, ఈ అనాత్మ పనిచేయడానికి కారణం ఇచ్చేటువంటి శక్తి అయినటువంటి ఆత్మవా అంటే నేను ఆత్మను అని మనం గ్రహించాలా, తెలుసుకోవాలా. ఇదే జ్ఞానం, ఇదే ఆత్మజ్ఞానం, ఇదే ఆత్మను నేను అనే జ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనే జ్ఞానం. కాబట్టి నేను ఆత్మను అని తెలుసుకున్న తర్వాత, ఈ దేహేంద్రియాలు నేను కాదు అని తెలుసుకున్న తర్వాత, ఈ దేహేంద్రియాల్లో కూర్చున్నటువంటి ఆత్మను అని నేను తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మతో నేను ఏకం కావాలి. ఎందుకని? మనకు ఒక అలవాటు ఉంది కదా, ఈ దేహమే నేను అనుకోవటం అలవాటు ఉంది కదా. అందుకని దేహమే నేను అలవాటు ఉన్నటువంటి మనం ఈ దేహం నేను కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మను నేను అని తెలుసుకొని ఆ ఆత్మతో కలిసిపోవాలా, ఐక్యం కావాలా. ఇదే జీవ బ్రహ్మైక్యం అని అంటారు. ఇదే ఆత్మతో
ఐక్యత, జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యత. కాబట్టి ఇలా ఎప్పుడైతే నేను ఆత్మననేటువంటి భావనతో ఆ ఆత్మతో ఐక్యతను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నామో, ఈ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని కాస్త మనం వదిలించుకుంటున్నామో, అవన్నీ కాకుండా ఉన్నటువంటి ఆత్మను నేను తెలుసుకుంటున్నామో, ఆ ఆత్మతో మనకి బాగా దగ్గర సంబంధం ఏర్పడుతుంది, ఆ ఆత్మతో ఐక్యత ఏర్పడుద్ది. ఏర్పడినప్పుడు ఆత్మతో రతి, ఆత్మరతి, అప్పుడు ఆత్మతో బాగా కలిసిపోతాం. ఆ కలిసిపోయినప్పుడు ఆత్మ ఆనంద స్వరూపం కనుక ఇకప్పుడు ఎక్కడ లేని ఆనందం మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఇలా మనస్సు ద్వారా చేసేటువంటి సాధన ఇది ఆత్మానుసంధానం, నేను ఆత్మననేటువంటి భావన. అందుకే దీన్ని మానస భక్తి అని అన్నారు. ఆత్మరతిలో కలిగేది ఆత్మానందం. నేను ఆత్మనని తెలుసుకొని ఆ ఆత్మగా ఎవరైతే ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఆత్మానందం రుచి ఏమిటో తెలుస్తుంది. ఆత్మానందం కలగకుండా ఎటువంటి పూజాధికాలు చేసినా, ఎటువంటి శ్రవణాధికాలు చేసినా అన్నీ వ్యర్థమే అయిపోయింది. ఇంతవరకు పూజాధికాలే గొప్ప భక్తి అని అనుకున్నాం. శ్రవణం చేయటం, భగవంతుడి గురించి చెప్పటం గొప్ప భక్తి అని అనుకున్నాం. అయితే ఇప్పుడేం చెప్తున్నారు? ఆ రెండు భక్తులు కనుక దీనికి అడ్డం వస్తే అది భక్తే కాదు. అంటే నేను ఆత్మను అనేటువంటి భావనలో ఉండటానికి అవి సహాయకారులు కావాలి, కానీ నేను ఆత్మను అనేటువంటి భావనలో ఉండటానికి అవి ఆటంకం కలిగించకూడదు. అలాంటి ఆటంకం కలిగించేటువంటి పూజాధికాలు వ్యర్థం. కారణం ఏమిటి? నువ్వు పూజ కనుక చేసావంటే ఆ భగవంతుడితో నువ్వు ఒక సంబంధం ఏర్పరచుకుంటున్నావు, భగవంతుడికి దగ్గర కావాలి. కానీ నువ్వు భగవంతుడికి దూరం అయ్యేటువంటి పూజ చేస్తే అదేమిటండి? భగవంతుడికి దూరం అయ్యే పూజ ఎందుకు చేస్తామండి? ఎందుకు చేస్తామనంటే మన ఒంటి నిండా అహంకారమే, ఒంటి నిండా గర్వమే ఉందనుకోండి. ఉంటే ఏం చేస్తాం? మొన్న ఎవడో ఒకడు పూజ చేశాడు, వాడేందండి చేసేది, నేను చూడండి ఎంత బ్రహ్మాండంగా చేస్తాను, ఎంత ఖర్చు పెడతానో చూడండి, ఎంతమందిని పిలుస్తానో, ఎంతమందికి భోజనాలు పెడతానో చూడండి అని వీడు పెద్ద బ్రహ్మాండంగా మైక్ పెడతాడు, లేకపోతే ఫ్లెక్సీలు పెడతాడు, జనాన్ని పిలుస్తాడు, ఏర్పాట్లు చేస్తుంటాడు. అక్కడ పూజ దగ్గర బ్రాహ్మడు ఏమయ్యా వచ్చి కూర్చొని కాస్త పూజ చేయండి, మీరు కానివ్వండి, ఇకెందుకు, నేను ఈ పనిలో ఉన్నాను అని అంటుంటాడు. ఇది వీడు చేసేటువంటి పూజ. ఇలాంటి పూజ ఎందుకు పనికిరానటువంటి పూజ. అది పూజ కానివ్వండి, యజ్ఞం కానివ్వండి, పారాయణ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ అహంకారాన్ని ప్రదర్శించడం కోసం చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ 10 మందిలో గొప్పతనం కోసం చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా వ్యర్థంగా పోయేటువంటివి. అవి భగవంతుడికి దూరం చేసేటువంటివే కానీ భగవంతుడికి దగ్గర చేసేటువంటివి కాదు. భగవంతుడికి దగ్గర చేయాలి అని అంటే నువ్వు ఆత్మతో అనుసంధానం కావడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఆత్మతో అనుసంధానం కావడానికి ప్రయత్నం చేయడం చేత కాకపోతే నువ్వు ఏదో ఒక రూపాన్ని ఎదురుగా పెట్టుకొని నువ్వు ఆ భక్తితో పూజ చేస్తున్నప్పుడు నీకు సంపూర్ణంగా నీ మనస్సంతా కూడా అక్కడ లగ్నం చేసి, అదిగో భగవంతుడికి నేను ఇది అర్పిస్తున్నాను, ఈ పుష్పాలు అర్పిస్తున్నాను, ఈ నైవేద్యం అర్పిస్తున్నాను, ఇదిగో భగవంతుడికి ఈ సేవ చేస్తున్నాను అనేటువంటి భావనతో నువ్వు చేయాలి. అట్లా చేస్తే నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు. అది నిజమైనటువంటి భక్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ భక్తిని కూడా గట్టి చేయడం కోసమని ఇక్కడ దీంతో మనం అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా సరే ఈ మానసిక భక్తికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాయిక భక్తి కానీ వాచిక భక్తి కానీ అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివే అవుతాయి. భగవంతుడి యొక్క ప్రతిమని పూజించడం భక్తి అని వ్యాస మహర్షి చెప్పాడు. భగవంతుడి యొక్క గుణగానాన్ని చేయటం, నామస్మరణ చేయటం, జపము, కథాశ్రవణం ఇవన్నీ కూడా భక్తి అని గర్గ మహర్షి చెప్పాడు. అయితే ఈ ఆచరణలు సాధకునికి స్వస్వరూపానుసంధానం చేసుకోవడానికి కనుక ఆటంకం కలిగిస్తే అవి అసలు భక్తే కాదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి, చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. అంటే సాధకుడు లేదా భక్తుడైనటువంటి వాడు భగవంతుడితో కలిసిపోవాలి, భగవంతుడితో అనుసంధానం కావాలి, భగవంతుడితో విడదీయరానటువంటి సంబంధం కలగాలి. కారణం ఏమిటి? నిజంగా భగవంతుడు మనల్ని విడిచిపెట్టకుండా మనతో పాటు ఉంటే ఆయనకి ఏ కర్మ? భగవంతుడు మన అందరి యొక్క హృదయాల్లో కూర్చొని ఉంటే, మనం చచ్చినా వదిలిపెట్టకుండా ఉంటే, చచ్చిన తర్వాత కూడా మనతో పాటుగానే వస్తూ ఉంటే ఆయన నువ్వు వదిలిపెడతావా? నువ్వు వదిలిపెడితే అది నీది భక్తి అవుతుందా? కాబట్టి నిన్ను వదిలిపెట్టకుండా ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు వదిలిపెట్టకుండా ఉండాలి, ఆ భగవంతుడితో నువ్వు ఐక్యం కావాలి. కాబట్టి ఇదే నిజమైనటువంటి భక్తి అవుతుంది. అందుకని స్వస్వరూపానుసంధానం
భక్తి. అలా సహాయపడకపోతే అది వ్యర్థమైపోతుంది. కాబట్టి ఆత్మయందు రమించటంలో, ఆత్మ ధ్యానం చేయటంలో ఆటంకాలేవి కూడా కలగకుండా ఉండే విధంగా ఉండాలని శాండిల్య మహర్షి తన అభిప్రాయాన్ని చెబుతున్నారు. అవి గనక ఆటంకాన్ని గనక కలిగిస్తే భక్తికి అవి విరోధం అంటున్నారు. అందుకే ఆత్మరతి అవిరోధేన అన్నారు. ఆత్మరతి అవిరోధేన ఇది శాండిల్య అని సూత్రం. ఆత్మరతి అవిరోధేన, ఆత్మలో ఆనందించడానికి విరుద్ధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా పనికిరావు. ఈ విషయంలో శంకరాచార్యుల వారు ఏమన్నారు? ఎందుకంటే శాండిల్య మహర్షి అభిప్రాయం, శంకరాచార్యుల యొక్క అభిప్రాయం రెండు కూడా ఒకటి. మోక్ష కారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్ష కారణ సామగ్ర్యం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని పొందాలి అని అంటే నీకు సాధనాలన్నింటిలో ప్రధానమైనది ఏంటంటే భక్తి అన్నాడు. మరి భక్తి అంటే ఏమిటండి? దానికి ఆయన చెప్పాడు, స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే అన్నాడు. స్వస్వరూప అనుసంధానమే భక్తి అన్నాడు. అంటే స్వస్వరూపానుసంధానం చేస్తే అది భక్తి. ఆ భక్తి నీకు మోక్షాన్ని అందిస్తుంది. కాబట్టి స్వస్వరూపానుసంధానం నీకు మోక్షాన్ని ఇస్తుంది. ఇది పరాభక్తి మోక్షాన్ని ఇస్తుంది అంటే అర్థం. మరైతే ఇది పరాభక్తి అని అంటే మరి జ్ఞానం కాదండి, జ్ఞానం కూడా. ఎందుకంటే ఇక్కడ పరాభక్తికి జ్ఞానానికి తేడా లేదు. ఆత్మానుసంధానం జ్ఞాని చేస్తాడు, ఆత్మానుసంధానం భక్తుడు చేయాలి. కాబట్టి ఆత్మతో అనుసంధానం అయ్యేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అదిగో అలా ఆత్మతో అనుసంధానం అయితేనే మోక్షానికి మార్గం. ఇదే పరాభక్తి, ఇదే ఆత్మానుభూతి. మనస్సు నిర్మలమై ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల నుంచి విడిపోయి పూర్తిగా పరమాత్మలో నిలిచిపోవటమే నిజమైనటువంటి భక్తి. దానికి సాధనలుగా పూజలు చేయవచ్చు, యజ్ఞయాగాదులు చేయవచ్చు, శ్రవణాదులు చేయవచ్చు. ఇవన్నీ కూడా ఉపయోగపడాలి. దేనికి? భగవంతుడితో ఐక్యతకి. అంటే కాయిక భక్తి కానీ వాచిక భక్తి కానీ మానసిక భక్తికి తోడ్పడాలి, సహాయపడాలి అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ రకంగా శాండిల్య మహర్షి, శంకరాచార్యుల వారి అభిప్రాయం రెండు కూడా ఒక్కటే. మరి సూత్రకారుడైనటువంటి నారద మహర్షి, అంటే ఈ భక్తి సూత్రాలను మనకు అందించినటువంటి నారద మహర్షి ఇలా ముగ్గురు మహర్షుల యొక్క అభిప్రాయాలు చెప్పి ఇప్పుడు తన అభిప్రాయం ఏమిటో తెలియజేయబోతున్నాడు. మరి తన అభిప్రాయం ఏమిటో మనం రేపు చెప్పుకుందాం.